హలో అండి అందరికీ. ఈ సండే మా ఇంట్లో ఏమేమి స్పెషల్ చేశానో చూసేయండి. మా వారైతే మటను, చికెన్ అయితే తీసుకొనొచ్చారు మార్నింగు. ఇంక నేనైతే మటన్ పులుసు చేస్తున్నాను. అలానే ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి చికెన్ బిర్యానీ చేద్దామని దాన్నైతే కలిపాను. తర్వాత చికెన్ పకోడా ఈవినింగ్ స్నాక్స్ చేద్దామని ఆ రెండైతే కలిపి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఇక్కడ కుక్కర్‌లో అయితే మటన్ పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ విధంగా నీళ్లుగా పెట్టుకుంటే టిఫిన్‌కైతే బావుంటుంది. తర్వాత పక్కనే అయితే దోస పోసేసాను. ఇంక మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోస, అలానే మటన్ పులుసు అది తినేసి ఇంకా ఆఫ్టర్నూన్‌కొచ్చేసి చికెన్ బిర్యానీ అయితే కుక్కర్‌లో చేసేస్తున్నాను సింపుల్‌గా. ఇంకా వంకాయ కర్రీ, ఆనియన్ రైతా, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంక తినేసి ఈవినింగ్ అయితే చికెన్ పకోడా అయితే చేస్తున్నాను. పిల్లలైతే తినేసి ఇంక ట్యూషన్‌కైతే వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళని తోడుకొని వచ్చేటప్పుడైతే ఫుల్ వర్షం పడతా ఉన్నింది. ఇంక పిల్లలైతే ఫ్రైడ్ రైస్ అడిగారనమాట. ఇంకా పక్కనే ఫ్రైడ్ రైస్ ఉంటే ఇంక తీసుకొనైతే ఇంటికొచ్చేసాము. చికెన్ ఫ్రైడ్ రైసు, అలానే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొనొచ్చాము. చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి 120 రూపీస్ పడింది. పన్నీర్ ఫ్రైడ్ రైస్ వచ్చి 140 రూపీసు. ఇంకా బాగుంది 2 టేస్ట్ అయితే. పిల్లలైతే హ్యాపీగా తినేసారనమాట. అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో సండే ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఓకే బాయ్.